హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హాస్ని రాజ్ ఫుడ్ టిప్స్ అండ్ వ్లాగ్స్ అండి. అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 15 రకాల కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే ఆయిల్ పెద్ద క్యాన్ తెచ్చుకున్నప్పుడు ఒకటేసారి ఆయిల్ క్యాన్లకి ఉంచుకోకుండా ఇలా ఒక గిన్నెలకి పోసుకొని తర్వాత ఆయిల్ క్యాన్లకి అయితే చిన్న ఆయిల్ క్యాన్లకి అయితే పోసుకుంటూ ఉంటాం కదా. ఇలా ఒకటేసారి పెద్ద దాంట్లో నుంచి దీంట్లోకి ఉంచుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది అనేసి ఇలా గిన్నెలకి అయితే ఉంచేసుకుంటూ ఉంటాము. తర్వాత ఈ గిన్నెని క్లీన్ చేయాలంటే మళ్ళీ దీనికి సోప్ కావాలి, వాటర్ కావాలి, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, చిటుగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేయాలి అని అంటే, మన ఇంట్లో ఏదైనా వేస్ట్ది అంటే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పిండి అలా ఉంటుంది కదా, జొన్న పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా మైదా అయినా ఏదైనా సరే ఆ పిండిని కొద్దిగా వేసేసి ఇలా కలిపామనుకోండి, ఇంకా అసలు జిడ్డు అనేది లేకుండా పోతుంది. ఒకవేళ మీరు ఆ రోజు చపాతీ కనుక చేసుకోవాలి అని అంటే చపాతీ పిండిని దీంట్లోనే వేసుకొని కలుపుకున్నామంటే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఆ పిండిలో కలిసిపోతుంది అనమాట. మళ్ళీ పిండిలో ఆయిల్ వేసి కలపాల్సిన పని ఉండదు. చూడండి, ఇలా వేస్ట్ గా పడేసే పిండినైనా వేసి కలిపి పడేసి ఒక్కసారి నీళ్ళతో కడిగేసినామంటే సరిపోతుంది. లేదంటే గోధుమ పిండి కలిపేసుకున్నా సరిపోతుంది. దీనికి సోప్ పెట్టి రుద్దే పనే ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. చూడండి, మనం ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ పండగలప్పుడు కానీ ఇంట్లో వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటూ ఉంటాం కదా. వెల్లుల్లిపాయలు ఒలవాలంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు కిచెన్ లో. అలా వెల్లుల్లిపాయలు ఒలవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే దాని రసం గోళ్ళు లేకపోయిందంటే గోళ్ళంతా మంట తీస్తూ ఉంటాయి, నొప్పి పుడుతూ ఉంటాయి అనమాట. అలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా ఈ విధంగా ఒలవండి. టెన్షన్ లేకుండా చాలా ఈజీగా అయితే ఒలవచ్చు అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ కానీ ఇలా ఒక కడాయి కానీ, లేదంటే మనం చపాతీ రొట్టె అవి చేస్తాం కదండి పెన్నెము, ఆ పెన్నెమైనా పెట్టేసేయండి. పెట్టేసి ఇలా లైట్ గా వేయించండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. పైన ఉండే పొట్టు వేడైతే సరిపోతుంది అనమాట. లోపల వెల్లుల్లిపాయ వేగాల్సిన అవసరమే లేదు. ఓన్లీ పొట్టు మాత్రం వేడేటట్టుగా ఇలా వేడి చేసేసి తర్వాత ఇలా ఒక బాక్స్ లేకి, మూత ఉండే బాక్స్ లేకి అయితే తీసుకోండి. ఇలా స్టీల్ బాక్స్ లేక కానీ సిల్వర్ బాక్స్ లేక కానీ తీసుకొని వెంటనే అంటే వేడిగా ఉన్నప్పుడే ఇలా అటు ఇటు ఇలా అన్నామనుకోండి, కొద్దిసేపు ఒక 2 minutes అన్నామంటే పొట్టు అంతా వేడైంది కదా, మొత్తం ఊడిపోతుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడి ఒక్కొక్కటి తీయాల్సిన పని లేకుండా చూడండి, ఆల్రెడీ ఒక ముక్కాలు భాగం అయితే పొట్టు ఊడిపోయింది. ఇలా లూజ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఎక్కడైనా ఉన్నా కూడా ఇలా ఈజీగా తీయచ్చు అనమాట. లూజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం గోళ్ళు నొప్పి పుట్టకుండా, గోళ్ళకి రసం పోకుండా, మనం ఎన్ని కేజీలైనా ఎవ్వరితో పని లేకుండా మనం ఒక్కరమే ఈజీగా అయితే ఒలవచ్చు అనమాట. తప్పకుండా ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నప్పుడు వెల్లుల్లిపాయలను ఈ విధంగా అయితే ఒలవండి. టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థర్డ్ టిప్ అండి. చూడండి, ఇప్పుడైతే చలికాలం కాబట్టి మనము సాయంత్రం 6 అవ్వగానే తలుపు తీసామంటే విపరీతమైన దోమలు లోపలికి వచ్చేస్తాయి అనమాట ఇంట్లోకి. అలా దోమలు వచ్చినప్పుడు మనము చాలా మందికి అయితే ఆల్ అవుట్, గుడ్ నైట్, ఇలా జెట్ కాయిల్స్ అవి పడవు కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. న్యాచురల్ గా ఇంట్లో నుంచి దోమల్ని అయితే బయటికి వెళ్ళగొట్టచ్చు. అలాగే ఇండ్లు మొత్తం కూడా మంచి ఫ్లేవర్ తో ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకోండి. దాంట్లో వెల్లుల్లిపాయలు పొట్టు ఉంటుంది కదా, మనం ఒలిసినాక వెల్లుల్లిపాయల పొట్టు, ఆ పొట్టును వేసేసి అలాగే ఒక బిర్యానీ ఆకు, ఒక 4-5 లవంగాలను వేసేసి ఇలా వెలిగించండి. ఇలా వెలిగించామనుకోండి, దీని వాసన అంటే వెల్లుల్లిపాయలు, బిర్యానీ ఆకు, లవంగాల వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా పోతుంది అనమాట. మనం న్యాచురల్ గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో నుంచి అయితే దోమల్ని వెళ్ళగొట్టేసేయచ్చు. దీన్ని తీసుకొని ఇల్లంతా ఒకసారి తిరిగి ఈ పొగ అంతా ఇల్లంతా పట్టేటట్టుగా చేసామంటే సరిపోతుంది. ఒక్క దోమ కూడా ఉండకుండా దోమలన్నీ పారిపోతాయి, లేదంటే చనిపోతాయి అన్నమాట పడి ఈ పొగ వాసనకి. అందుకని తప్పకుండా ఇలా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి. అలాగే ఇల్లు మొత్తం మంచి వాసనతో కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ చూద్దామా. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చూడండి, మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా, ఒక్కొక్కసారి కొద్దిగా నిమ్మరసం అవసరం పడుతుంది. మనం ఏ దాంట్లోకైనా అంటే ఏదైనా టీలోకి వేసుకోవాలన్నా, అంటే లెమన్ టీ అలా చేస్తూ ఉంటాం కదా, కొద్దిగా వేసుకోవాలన్నా, లేదు ఏ దాంట్లోకైనా ఒక 2 drops లెమన్ వేసుకోవాలన్నప్పుడు
మనము లెమన్ మొత్తం కట్ చేసామనుకోండి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి, కానీ సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయలు విపరీతమైన రేట్ అయితే ఉంటాయి కదా, అప్పుడు కొద్దిగా వేస్ట్ అయినా కూడా నిమ్మకాయ మనకి బాధ అనిపిస్తుంది అనమాట. అందుకోసమనే ఇలా ఫస్ట్ అయితే కొద్దిగా పైన నిమ్మకాయ తొక్కునైతే తీయండి. తర్వాత ఇలా చాక్తో కానీ లేదంటే ఏదైనా ఒక ఇనుపది కడ్డీ ఉంది అనుకో, లేదంటే స్పూన్ తో కానీ కొద్దిగా రంధ్రం పెట్టండి అంతే. ఇంకా తర్వాత మీకు ఒక 2 డ్రాప్సా 3 డ్రాప్సా ఎంత కావాలనో అంత అయితే లెమన్ రసం అయితే తీసుకోండి. తర్వాత దీన్ని అలానే పెట్టేసేయకుండా మనం తీసిన తొక్క ఉంటుంది కదా, అది కూడా పెట్టేసి కావలిస్తే దీనిపైన ఒక టూత్ పిక్ ని పెట్టేసి ఇంకా పెట్టేసామనుకోండి, మళ్ళీ మనం 1 వీక్ వరకు అలానే ఉన్న పాడవకుండా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. తప్పకుండా నిమ్మకాయ వేస్ట్ కాకుండా ఇలా అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కాఫీ పొడి అయితే తెచ్చుకుంటాం కదా, మనం ఇలాంటి ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మామూలుగా సీసా తెచ్చుకున్నామంటే పర్లేదు వెంటనే మూత పెట్టేస్తాము, కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఇది ఒకేసారికి అయిపోదు కదా. మనం ఇది 5 రూపీస్ ప్యాకెట్ అనమాట, ఇది 1 కప్పు 2 కప్పులకైతే పొడి అయిపోదు, ఇంకా మిగిలి ఉంటుంది. అందుకోసమని మనకి ఎంత కాఫీ పొడి కావాలనో అంత కాఫీ పొడి అయితే వాడుకున్న తర్వాత ఇంకా ఇది మళ్ళీ గడ్డ కట్టకుండా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి, పాడవకుండా ఉండాలి అని అంటే మనం కావాల్సినంత వాడుకొని తర్వాత ఇలా అయితే మడవండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మర్చిన తర్వాత ఇప్పుడైతే దీనికి ఇలా ఒక టిక్ టిక్ పిన్ పెట్టేసామనుకోండి, ఇంకా లోపలికి గాలి అనేది పోదు కాబట్టి మళ్ళీ మనం వాడుకునేంత వరకు అలానే ఉంటుంది, గడ్డ కట్టకుండా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. ఇలా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే కారం అయితే తెచ్చుకుంటాం కదా, కారం తెచ్చుకున్నప్పుడు కారం తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది, అలాగే కలర్ మారిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట. అందుకోసమని మనం కారం దంచిచ్చడం కారమైనా అంటే మన సంవత్సరానికి అయ్యేటట్టు పట్టి పెట్టుకుంటాం కదా, అలాంటి కారమైనా మనం లేదంటే నెలలో సరుకుల్లో తెచ్చుకున్న కారమైనా పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఆ కారం పళ్ళలో కొద్దిగా ఉప్పును వేసి, సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని వేసి బాగా కలిపేసేసి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎన్ని రోజులన్నా పాడవదు, మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని కూడా ఉండదు, నల్లబడకుండా ఉంటుంది, ఫ్రెష్ గా ఉంటుంది, టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నెయిల్స్ చుట్టూరా స్కిన్ అంతా లేచిపోయి మంట తీస్తూ ఉంటుంది, నొప్పి పుడుతూ ఉంటుంది, మనం అన్నం తినేటప్పుడు కొద్దిగా కారం తగిలిందంటే ఇంకా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకోసమని మనకి ఈ చలికాలంలో మనకి గోళ్ళ చుట్టూ స్కిన్ లేకుండా అలాగే నొప్పి పుట్టకుండా ఉండాలంటే ఇలా వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ గోళ్ళకి ఇలా చుట్టూరా అప్లై చేసామనుకోండి, గోళ్ళు అనేది స్మూత్ గా ఉంటాయి, గోళ్ళ పక్కన స్కిన్ అనేది లేచిపోకుండా ఉంటుంది, అలాగే మనకి దురద పెట్టకుండా ఉంటుంది, నొప్పి పుట్టకుండా ఉంటుంది అనమాట. అందుకోసమని మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా చేతి వేళ్లకు అలాగే గోళ్ళ చుట్టూరా ఇలా కొద్దిగా వ్యాజ్లిన్ అప్లై చేసామంటే అలాగే వేళ్ళు కూడా స్మూత్ గా ఉంటాయి, సాఫ్ట్ గా ఉంటాయి, గోర్లు కూడా ఇలా పొడి బారకుండా అంటే గోళ్ళు తొందరగా లేసిపోకుండా విరిగిపోకుండా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, 8th టిప్. ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకోండి, ఒక చిన్న గిన్నె, దాంట్లో కొద్దిగా వాటర్ అయితే పోయండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక టీ గ్లాస్ లేదంటే కొద్దిగా ఎక్కువ వాటర్ అయితే పోయండి. వాటర్ పోసిన తర్వాత జవాద్ పౌడర్ ఉంటుంది కదా, జవాద్ పౌడర్ని అయితే కొద్దిగా ఇలా చేతితో కానీ లేదంటే చిన్న టేబుల్ స్పూన్ ఉంటే దాంతో కానీ, ఎక్కువ అవసరం లేదండి, ఇది కొద్దిగా అయితేనే సరిపోతుంది, అదే ఎక్కువ స్మెల్ అయిపోతుంది అనమాట. వాటర్లో వేసి కలపండి. అలాగే ఒక కర్పూరం బిళ్ళను కూడా ఇలా వాటర్లో వేసి ఈ రెండు బాగా కలిసేటట్టు కలిపేసేయండి. జవాద్ పౌడరు, కర్పూరం బిళ్ళ రెండు బాగా కలిసాలన్నమాట. ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే ఇప్పుడైతే ఇంకా చలికాలం కదా, మనం ఎంత నీట్ గా క్లీన్ చేసినా కూడా ఇల్లు ఒక్కొక్కసారి కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట, ముక్కిన వాసన మాదిరి అలా వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఎవరైనా మన ఇంటికి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు అలా స్మెల్ వస్తుంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే ఇంట్లో బట్టలు మాసిన బట్టలు ఎక్కువగా ఉన్నా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలి, మన ఫర్నిచర్ కానీ మన కర్టన్స్ కానీ మన ఇంట్లో కానీ ఎప్పుడు మంచి ఫ్లేవర్ తో ఉండాలి అని అంటే ఇలా ఒక స్ప్రే బాటిల్ లేకైతే పోసేసుకొని మన సోఫా సెట్ల పైన అలాగే కర్టన్స్ పైన ఇలా మన ఇంట్లో ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువ ఎండ ఉండదు కదా, కొద్దిగా స్మెల్ వస్తుంది, అందుకోసమని ఇలా డోర్ల పైన బాత్రూమ్ లో ఇలా
కిచెన్ లో, అలాగే కర్టన్స్ పైన, బెడ్రూమ్ లో కర్టన్స్ ఉంటాయి కదండి, వాటిపైన, అలాగే సింక్ లో, అలాగే వాష్ బేసిన్ లో ఎక్కడైనా సరే కొద్దిగా స్ప్రే చేసామంటే మన ఇల్లు మొత్తం మంచి స్మెల్ తో ఉంటుందన్నమాట. బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు. ఈ చలికాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఉప్పునైతే వేయండి. ఉప్పును వేసిన తర్వాత ఇప్పుడైతే యాపిల్ని అయితే కట్ చేసేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఎందుకు అని అంటే మనం పిల్లలకి స్నాక్స్ గా యాపిల్ పెడుతూ ఉంటాం కదా, ఇలానే పెట్టేసామంటే అస్సలు తినలేరు. అందుకని ఇలా పీసెస్ గా కట్ చేసి పెడుతూ ఉంటాము. కానీ పీసెస్ గా కట్ చేసి పెట్టినప్పుడు పిల్లలు తినేసరికి అవి మొత్తం నల్లగా అయిపోయి ఉంటాయి అన్నమాట. అంటే అవి ఇలా కట్ చేసేసరికి నల్లగా అయిపోయి ఉంటాయి, అసలు తినలేరు. ఇంకా మళ్ళీ వాటిని పడేయడమో లేదంటే మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తారు రిటర్న్ అయితే. అందుకోసమని అలా నల్లబడకుండా ఉండాలి, కట్ చేసిన ఎట్లా ఉన్నాయో అలానే ఉండాలి అని అంటే ఇలా ఉప్పు నీళ్ళల్లో ఒక 5 నుంచి 10 నిమిషాలు అలానే పెట్టేసేయండి. మనం పిల్లలకి లంచ్ బాక్స్ కు స్నాక్స్ గా పెట్టేటప్పుడు అలానే పెట్టేసేసి ఒక 10 మినిట్స్ తర్వాత ఆ వాటర్ లో నుంచి తీసేసి ఇలా ఒక బాక్స్ లోకి వేసి పెట్టేసామనుకోండి, ఇంకా పిల్లలు ఏ టైంలో తిన్నా కూడా అవి ఇలానే ఉంటాయి. కలర్ మారవు, టేస్ట్ మారవు, ఫ్రెష్ గా ఉంటాయి. కొద్దిగా తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట, ఉప్పు వాటర్లో వేసి పెట్టాం కాబట్టి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే మ్యాచ్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. మనం స్టవ్ దగ్గరికి కానీ లేదు అంటే ఇప్పుడైతే చలికాలం కాబట్టి మనము బయట చలిమంటలు వేసుకోవడానికి మ్యాచ్ బాక్స్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాము. కానీ ఒక్కొక్కసారి వాటిలో ఉండే అగ్గి పుల్లలు మెత్తగా అయిపోయి మనం ఎంత వెలిగించినా ఇలా గీచే చోట అస్సలు మెత్తబడిపోయి వెలగనే వెలగవన్నమాట. అందుకోసమని మనం ఇలా మ్యాచ్ బాక్స్ పైన కొద్దిగా పౌడర్ చల్లి పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇంకా టెన్షన్ అనేది ఉండదన్నమాట. అది మెత్తబడకుండా ఉంటుంది, అలానే ఫ్రెష్ గా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు వెలిగించుకోవాలన్నా కూడా ఒక్కసారి ఇలా గీసామంటే వెలిగిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనమైతే ఫ్రెష్ గా ఉండే ఒక 4 బెండకాయలు అయితే తీసేసుకోండి. తీసుకొని ఇలా అటు ఇటు చివర్లన కట్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక 2 పీసెస్ కానీ, లేదు ఎక్కువగా లావు ఉన్నాయంటే ఒక 4 పీసెస్ గా అయినా కట్ చేసుకోండి. ఇలా మీ ఇష్టం అండి, 2 పీసెస్ అయినా 4 పీసెస్ అయినా దాని సైజుని బట్టి అలా కట్ చేసేసుకోండి. మనం కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పుచ్చులు ఉంటాయి, కొద్దిగా చూసి అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోవాలన్నమాట. గాజు గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకొని ఆ గ్లాస్ లో వేసేసేయాలి. చూడండి, ఫస్ట్ అయితే ఈ బెండకాయలు, మనం కట్ చేసిన బెండకాయలు వేసిన తర్వాత దీని నిండా నీళ్ళు అయితే పోయాలి. ఇది ఎందుకు పనికొస్తుంది అంటే చెప్తానండి. ఇలా నీళ్లు పోసేసి మనం మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేసేసి ఉదయాన్నే లేచిన తర్వాత పరగడుపున గనక ఈ వాటర్ ను తాగామనుకోండి, నైట్ అంతా అలానే వదిలేసేయాలన్నమాట. తాగామంటే మనకి షుగర్ ఎక్కువగా ఉన్నా, బీపీ ఎక్కువగా ఉన్నా షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అనమాట. బీపీ కూడా మనము ఎక్కువగా మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంటాం కదా, ఒక్కొక్కసారి ఎక్కువగా మోకాల నొప్పులు నచ్చనీయకుండా అలా ఉంటూ ఉంటాయి. చాలా మందికి మోకాల నొప్పులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ వాటర్ ని తాగడం వల్ల మోకాళ్ళ నొప్పి అనేది పూర్తిగా తగ్గుతుంది. అలాగే మోకాళ్ళ గుజ్జు కూడా పెరుగుతుంది అనమాట. ఇలా బెండకాయలు రాత్రంతా నానబెట్టేసి ఉదయాన్నే తాగడం వల్ల. అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది, అలాగే బీపీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. న్యాచురల్ గా ఎటువంటి మందులు వాడకుండా ఇలాంటివి ట్రై చేసి మన హెల్త్ నైతే కాపాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక టమాటా పండు అయితే తీసేసుకోండి. తర్వాత దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మధ్యలోకైతే కట్ చేయండి. ఇలా మధ్యలోకి కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పంచదార అనేది వేసుకోవాలి. ఇలా పంచదారని ఒక్కొక్క దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పంచదార అనేది వేసేసుకోండి. తర్వాత దీంట్లో కాఫీ పొడి, మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో, నార్మల్దైనా ఇలా సన్ రైజ్ అయినా బ్రూ అయినా ఏదైనా సరే, ఏ కాఫీ పొడి అయినా మీ ఇష్టము. ఇలా వేసేసుకొని దీన్ని మన ఫేస్ గనక అప్లై చేసామనుకోండి, ఈ పంచదార కాఫీ పొడి మనకి పంచదార అనేది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది. అలాగే కాఫీ పొడి మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోగొడుతుంది అనమాట. మన ఫేస్ కి అనేది న్యాచురల్ లుక్ వచ్చి మంచి గ్లోగా ఉండేటట్టు చేస్తుంది. అందుకోసమని మనము న్యాచురల్ గా ఇలా మనము బ్యూటీ పార్లర్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉండే టమాటాతో అలాగే కాఫీ పొడి పంచదారతో మన ఫేస్ ని అయితే చాలా గ్లోగా తెచ్చుకోవచ్చు అనమాట. ఇలా వీక్లీలో ఒక 3-4 టైమ్స్ చేసామనుకోండి, మన ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది. మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది. ఫేస్ అనేది షైనీగా వస్తుంది అనమాట.
తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే మనము చపాతీ అయితే కాలుస్తూ ఉంటాం కదా. మనం చపాతీ కాల్చేటప్పుడు అందరూ ఒకేసారి తింటే పర్లేదు. ఒక్కొక్కసారి ఒకరు ముందు ఒకరు వెనకాల తినాలంటే చపాతీ చేసి పెట్టిన తర్వాత చల్లగా అయిపోయిందంటే అస్సలు తినలేము. అలా అని ప్రతిసారి వేడి చేసి పెట్టలేము. అందుకోసమని మనం కాల్చేటప్పుడే ఇలా చపాతీని మనకి ఎన్ని కావాలనో అన్ని తీసుకున్న తర్వాత మనం తినాలనుకున్నన్ని తీసుకున్న తర్వాత మిగతా మళ్ళీ మన వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తినాలి, వాళ్ళు లేట్ అవుతుంది వచ్చేసరికి అన్నప్పుడు ఇలా ఒక సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకోండి. దాంట్లో ఈ మనం కాల్చిన చపాతీని వెంటనే అంటే స్టవ్ పై నుంచి తీసిన వెంటనే ఇలా సిల్వర్ ఫాయిల్ పేపర్ లో పెట్టేసాం అనుకోండి, ఇంకా 4-5 గంటల వరకు అయినా కూడా ఫ్రెష్ గా ఉంటుంది. మనం ప్రతిసారి స్టవ్ వెలిగించేసి గ్యాస్ వేస్ట్ చేసి అలాగే మనం మళ్ళీ డబల్ పని కాకుండా మనం చేసుకునేటప్పుడే ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టేసి టిష్యూ పేపర్ లో పెట్టేసామంటే ఫ్రెష్ గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇప్పుడైతే చలికాలం కాబట్టి మనము ఎంత నీట్ గా బట్టలు ఆరబెట్టినా కూడా కొద్దిగా తడిగా చెమ్మగా చల్లగా ఉంటాయన్నమాట. అందుకోసమని మనము దీన్ని ఎంత ఎండకు పూర్తిగా ఎండ కూడా రాదు, ఎంతగా ఎండ ఎండినా కూడా కొద్దిగా చల్లగానే అనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనం స్కూల్ యూనిఫామ్స్ పిల్లలకి ఉతికామనుకోండి, నైట్ ఉదయానికి అస్సలు ఆరవు చలికాలం కాబట్టి. అలాంటప్పుడు పిల్లలు వేసుకోవడానికి చల్లగా ఉన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సాక్స్ అయినా యూనిఫామ్ అయినా ఏదైనా సరే మనకు చల్లగా అనిపించింది అన్నప్పుడు ఇలా అయితే చెయ్యండి. స్టవ్ వెలిగించేసేయండి. తర్వాత ఇలా జాల గిన్నె, బొర్రెల గిన్నె అంటాం కదా, ఆ గిన్నెనైతే ఇలా పెట్టేసేయండి. ఒక్కసారి వేడైతే సరిపోతుంది అనమాట. వేడైన తర్వాత ఇంకా పూర్తిగా సిమ్ లో పెట్టేసేయండి. తర్వాత ఇప్పుడు ఏవైతే మనం పిల్లల యూనిఫామ్లు కానీ, టీ షర్ట్లు కానీ, సాక్స్లు కానీ ఏవైతే చల్లగా ఉన్నాయో వాటిని ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా జాలి గిన్నె పైన పెట్టేసామనుకోండి, అవి పూర్తిగా ఎంత చల్లగా ఉన్నా కూడా పూర్తిగా డ్రై అయిపోయి మనకు వెచ్చగా అయిపోతాయి అన్నమాట. మనము చలికాలము కొద్దిగా చల్లగా ఉన్నా చెమ్మగా ఉన్న వేసుకోలేం కాబట్టి ఇలా వేడి చేసామనుకోండి మనకి ఫ్రెష్ గా ఉంటాయి, వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి మనము బట్టలు ఆరలేదు యూనిఫామ్లు అని ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా పెట్టంగానే డ్రై అయిపోతాయి. కొద్దిగా తడి ఉన్న కూడా సాక్స్లు అయినా పిల్లల యూనిఫామ్లు అయినా కూడా ఈ విధంగా పెట్టేసామంటే ఇంకా ఐరన్ తో కూడా పని ఉండదన్నమాట. ఐరన్ చేసినట్లుగా అయిపోతాయి. ఎందుకంటే మనం ఇలా మడత పెట్టేసి వేడి చేస్తున్నాం కాబట్టి. తప్పకుండా మనకి అర్జెంట్ అవసరమైనప్పుడు అలాగే మన దగ్గర చల్లగా బట్టలు అనిపించి వేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే వేడి చేయండి. ఇంకా టెన్షన్ అనేది లేకుండా ఉంటుంది. పిల్లలు కూడా వెచ్చగా ఉంటుంది, వేసుకోవడానికి కూడా ఇష్టపడతారనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే తమలపాకులు తెచ్చుకుంటాం కదా, తమలపాకులు ఫంక్షన్లప్పుడు కానీ, పూజలకు కానీ, లేదంటే తాంబూలం ఇవ్వడానికి కానీ, లేదంటే పాన్ కోసం కానీ ఇలా రకరకాలుగా అయితే మనం తమలపాకులు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. పల్లెల్లో అయితే రోజు దొరకవు కాబట్టి ఇంకా సిటీకి వెళ్ళినప్పుడు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అందుకోసమని అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకున్నప్పుడు అవి పాడవకుండా ఎన్ని రోజులున్నా కూడా 2 వారాలు కాదు కదా 20 days ఉన్నా కూడా ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఆకుల పైన ఉండే తడిని మొత్తం నీట్ గా తూచేసేయండి. తడి లేకుండా ఇలా నీట్ గా తూర్చిన తర్వాత ఇప్పుడైతే అన్ని ఒకే లెవెల్ గా ఉండేటట్టు పెట్టేసుకోండి. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇలా మీకు వీలైతే కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టేసి తడి ఆరిపోయేటట్టు చేయండి. తర్వాత ఇలా ఒక న్యూస్ పేపర్ లో కానీ ఒక టిష్యూలో కానీ ఇలా చుట్టేసేయండి. ఇలా చుట్టిన తర్వాత వీటిని ఇలా మడవండి, అంటే ఎక్స్ట్రా ఉండే కవర్ ని. తర్వాత దీన్ని అలానే డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఇలా ఒక కవర్ లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో కనుక పెట్టేసామనుకోండి, నార్మల్ ఫ్రిడ్జ్ లో అండి, డీప్ ఫ్రిడ్జ్ లో కాదు, పెట్టేసామంటే ఇంకా మనకి 20 days వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. మనం పూజలకైనా అలాగే తాంబూలానికైనా అలాగే పాన్ కోసమైనా ఎలా అయినా వాడుకోవచ్చు. ఫ్రెష్ గా ఉంటాయి, పాడవు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో ఇలాంటివి టాబ్లెట్స్, ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అయితే ఉంటాయి కదండి, డోలో కానీ పారాసిటమాల్ కానీ ఏవైనా సరే, వాటిని మనము ఇంకా ఎక్స్పైర్ అయిపోయింది, టైం అయిపోయిందని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఈ విధంగా అయితే చెయ్యండి. మనకి వేస్ట్ కాకుండా ఉంటాయి. అలాగే మన ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ కి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. మన ఇంట్లో మనీ ప్లాంట్, గులాబీ మొక్కలు ఉంటూ ఉంటాయి కదండి, వాటికి ఒక్కొక్కసారి అంటే కొద్దిగా ఆకులు
వాడిపోయినట్లుగా అలాగే చీడ పట్టినట్టుగా అలా ఉంటూ ఉంటాయి కదా, ఫ్రెష్ గా లేకుండా ఉన్నప్పుడు ఇలా ఒక చోట కుండీలో ఒక మూలకు పెట్టేసేయండి. మట్టిలో పెట్టేసామనుకోండి వాటి వల్ల అది మంచి ఎరువుగా పనిచేసి అవి మన ఎప్పుడు మొక్క ఫ్రెష్ గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్ చాలా బాగా ఉపయోగపడే టిప్. చూడండి, మనమైతే పూరీలు అయితే చేస్తూ ఉంటాం కదా, మనము పూరీలు చేసేటప్పుడు ఈ టిప్ ను కనుక ఫాలో అయ్యామంటే మనకి ఆయిల్ అనేది తక్కువ ఆయిల్ తో ఎక్కువ పూరీలను అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే ఇలా అన్ని రుద్ది పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి తగినంత ఆయిల్ అయితే వేయండి. తగినంత అంటే మరి ఎక్కువ కాదండి, మనం తాలింపు వేసేదానికంటే కొద్దిగా ఎక్కువగా వేయండి, సరిపోతుంది. తక్కువ ఆయిల్లో ఎక్కువ పొంగుతూ వచ్చే పూరీలను అయితే చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత మనము ఇప్పుడైతే ఆయిల్ పక్కన పెట్టేసాం కదా, అలాగే ఇంకా పక్కన స్టవ్ పైన ఇలా ఒక జాలి గిన్నెనైతే పెట్టేసేయండి. గిన్నె వేడి అయిన వెంటనే ఇంకా సిమ్ లో అయితే పెట్టేసేయండి. తర్వాత చూడండి, ఇప్పుడైతే జాలి గిన్నె పైన ఇలా లైట్ గా వేయించండి. అంటే మనము చపాతీ రుద్దిన తర్వాత పూరీలకు కానీ చపాతీకి కానీ ఏదైనా సరే మనం చపాతీ అయితే డైరెక్ట్ గా పెన్నెం పైన కాలుస్తాం, పూరి అయితే ఆయిల్లో వేస్తాం కదా, అప్పుడు మనకి తడి తడిగా చెమ్మచెమ్మగా ఉంటుంది పిండి అనేది. అందువల్ల కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది అనమాట. అలా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉండాలి, తక్కువ ఆయిల్లో కూడా పొంగుతూ రావాలి అని అంటే ఇలా జాలిగిన్నె పైన వేడి చేసామంటే ఆ చెమ్మ అనేది, అంటే మనం పూరి రుద్దినప్పుడు తడి ఉంటుంది కదా, ఆ తడి పోయి కొద్దిగా డ్రై అవుతుంది. కాబట్టి మనం ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది అస్సలు పీల్చకుండా వస్తుంది అనమాట పూరీలు. చూడండి, ఇలా మనకి పని కూడా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. ఇలా మనము కొద్దిగా ఒక పైన ఒక స్టవ్ పైన ఇలా వేయించుతూ పూరీని అలాగే ఒక దానిపైన ఆయిల్లో కాల్చుతూ ఉన్నామనుకోండి, మనకు పని ఫాస్ట్ గా అవుతుంది, అలాగే ఆయిల్ తక్కువగా పీలుస్తుంది, అలాగే మనకి హెల్దీగా పూరీలను అయితే తినేసేయచ్చు అనమాట. ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్లో మనం ఈ పూరీలను అయితే కాల్ చేసుకోవచ్చు. మనకి ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది, మనీ సేవ్ అవుతుంది, అలాగే మన పని కూడా ఫాస్ట్ గా అవుతుంది అనమాట. చూడండి, అలాగే పూరీలు కూడా పొంగుతూ వస్తాయి అన్నమాట. ఇలా కొద్దిగా మనము తడి లేకుండా డ్రై చేసాం కదా, అంటే పక్కన జాలి గిన్నె పైన వేసేసి డ్రై అయ్యేటట్టు చేసాం కాబట్టి పూరీలు కూడా పొంగుతూ వస్తాయన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు 18 రకాల టిప్స్. మరి ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి.